సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాలం 6 గంటలకు 9 గంటలకు మందిరంలో ఆరాధనలు ఉన్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోర్చున్న నేటి యొక్క దినము క్రైస్తవ ఐక్య ప్రార్థన ప్రపంచ ప్రార్థన దినముగా అనేక ప్రాంతాల్లో ప్రార్థన చేస్తుంటారు. అలాగే మన ఏరియాలో మేఘాద్రి గడ్డలో దేవుని యొక్క సేవకుల విద్యాసాగర్ యొక్క మందిరంలో ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడింది. దాని కొరకు నేను వాక్యంకు వెళ్తున్నాను. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఏకీవించి మన దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సామెతల గ్రంథముకున్న ఒక ప్రాధాన్యతమైనది ఏంటంటే మన జీవన శైలి, ఏ విధంగా మనము నడుచుకోవాలి, ఈ లోకములో తొట్టెలిపోకుండా ప్రభు యొక్క చిత్త ప్రకారము ఎలాగుండాలో ఈ లేఖనం మనకు ప్రత్యేకంగా తెలియజేయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్య ప్రకారం అంట శిక్షార్థమైన గద్దింపంట జీవ మార్గములు. నిజమే, ఒకవేళ కొన్నిసార్లు మంచు కొరకు మనం దూషించబడినప్పుడు దాని కొరకు చింతింపబడవద్దు. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆత్మీయ తండ్రి గారు సద్దాసాయి గారు యొక్క పరిచయం చూస్తున్నప్పుడు దేవుడు కొంతమంది గద్దిస్తుండేవాడు. అయితే వారు ఆ గద్దింపుకు లోబడినప్పుడు నిజముగానే తదుపరి వారి జీవితాల్లో ఆశీర్వాదం. కొంతమంది ఆ గద్దింపుకు లోబడేవారు కాదు. ఆ సమయంలో మేము చూసింది ఏంటి అంటేనంట వారు మరలా ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవడం. ఈ లోకంలో ఒకవేళ దేవుని సేవకులు అవ్వచ్చు, మీ కుటుంబ పెద్దలు అవ్వచ్చు, నీ తోటి సన్నిహితులు అవ్వచ్చు, ఎవరైతే మంచి కొరకు నిన్ను సరిచేస్తున్నారో కత్తిస్తున్నారో అప్పుడు నీ జీవితంలో వారిని విడిచిపెట్టుకోక. ఎందుకంటే వారు నిన్ను జీవ మార్గాన్ని తీసుకువెళ్తున్నారు. ఒక విధంగా నిజమే, ఒక చెడు స్నేహితుని యొక్క తన మాటలు మనకు మంచిగా అనిపించవచ్చు, కానీ చివరికి మనము నాశనానికి వెళ్ళిపోతాం. మంచి స్నేహితుల యొక్క మాటలు చాలా కష్టంగా ఉంటాయి, నొప్పి కలిగిస్తాయి, కానీ అవి మన జీవ మార్గాన్ని నడిపిస్తాయి. ఒకవేళ ఈరోజు నా ప్రియ కుమారుడు కుమార్తె నీవు కానీ ప్రభువుకు లోబడినట్లయితే, ఆ గద్దింపుకు లోబడినట్లయితే, ఇదిగో ప్రభు నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. ఆయన మనం సరిచేసి ఉన్నతమైన వారుగా ఆశీర్వాదం పంచేవారుగా ఉంచబోతున్నాడు. కావున భయపడకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడండి. దేవుని దీవెన పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షమలతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలను తొలగించబడుతున్నాను దేవా. నీ కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చండి. మరి ముఖ్యంగా ప్రభా నేడుదిన జరిగే ప్రార్థనలు, అలాగే సాయంకాల ప్రార్థన నీ బిడ్డలు మరుపెడుతున్న ఆలకించి సమాధానించండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ యొక్క దినము ఎవరైతే గద్దింపు పడుతున్నారో వారు తొట్టెళ్ళిపోకుండా అపవాది యొక్క ఆయన చేతిలో పడిపోకుండా ప్రభా వారిని మీరే సరిచేసి నీ జీవమార్గం నడిపించమని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నమ్మకించండి, ఆయన మాటకు లోబడండి, ఆయన పట్ల నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.